నమస్తే, వెల్కమ్ టు జేఆర్జీ టీవీ. మనం 26 జనవరి అండ్ 15th ఆగస్ట్ 1947 ఆగస్ట్ 15th రోజున మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. అదే 1950 జనవరి 26th రోజున మన రాజ్యాంగం అమలైనటువంటి రోజు. సో కాబట్టి ఆగస్టు 15కి 26th జనవరికి జెండా ఎలా ఎగరవేయాలనేది నిజంగా మొన్న చూస్తే కొంతమంది నాయకులు ఎగరవేశారు జెండాలను. ఎంత దారుణం అంటే కనీసం వాళ్ళకి జెండా ఎట్లా ఆవిష్కరించాలో అనేటువంటిది తెలియట్లేదు. 26 జనవరికి ఆగస్టు 15కి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలిపోయే టైంలో మన జెండాను పైకి ఎగరవేస్తాం. అది ఆగస్టు 15కి. 26 జనవరికి రాజ్యాంగం అమలైంది కాబట్టి అప్పటికే మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి జెండాను పైన ఆవిష్కరిస్తాం. సో ఇది తేడా. ఈ తేడా తెలియకుండా మనం క్లిప్లో చూపిద్దాం. మొన్న 26 జనవరికి చాలామంది నాయకులు జెండాను కింద నుంచి పైకి ఎగరవేస్తూ ఉన్నారు. ఏదో నామమాత్రానికి వాళ్ళు జెండా ఎగరవేసినామంటే ఎగరవేసినాం అంతే. అసలు రాజ్యాంగం అంటే ఏంటిది? దాంట్లో ఈ జెండాకు ఉన్నటువంటి త్రివర్ణ పతాకం ఆ 3 రంగులకు దేనికి ప్రతీక? ఈ ఆరెంజ్, వైట్, గ్రీన్ అనేది దేనికి ప్రతీకలు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. కనీసం అవగాహన లేకుండా జెండాను అవమానించే ప్రయత్నం చేయకండి దయచేసి. ఏదైనా పని చేసే ముందు తెలుసుకోండి. థ్యాంక్ యూ.